ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు, జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు. ఇవాళ 2025లో బీసీ లెక్కలు మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలల్లో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క తేల్చు. వీళ్ళు ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు. అప్పుడు ఏం చేశారు? అప్పుడు ఎందుకు చేయలేదు అడుగుతా ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు డిమాండ్ చేస్తున్నారు కదా, ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఎందుకు చేయలేదు? నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ప్రతిపక్షాలు కాదు బీసీ సంఘాలు ఈరోజు డిఫర్ అయింది. కాబట్టి బీసీ సంఘాలు చేస్తున్నటువంటి డిమాండ్ను మేము మద్దతు ఇస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి క్యాస్ట్ మేము నిన్ననే తెలుసుకున్నాం. ఆ క్యాస్ట్ కూడా మేము కూడా తెలుసుకోలేదు. ప్రధానమంత్రి మాకు ఆ పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు భారతమాత ముద్దు బిడ్డలే అని భావించేటువంటి పార్టీ అయినప్పటికీ కూడా నిన్న అలా క్యాస్ట్ తెలుసుకున్నాం. వాళ్ళ క్యాస్ట్ 1994 25 జూలై గుజరాత్ గవర్నమెంట్ బీసీలుగా చేర్చడం జరిగింది. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? షబీల్ దాస్ మెహతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ యొక్క క్యాస్ట్ నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ను బీసీలో చేర్చారు. అప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు, అధికారంలో లేడు. ముఖ్యమంత్రి అంటాడు, ఇలా ముఖ్యమంత్రి అయినాకనో ప్రధానమంత్రి అయినాకనో ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి భాష కాదు, అర్థం వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడు. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు. ఒక్క గుజరాత్లో చేర్చలే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత చేర్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మన రాష్ట్రంలో కూడా బీసీలు అందరూ కూడా ఎప్పుడు గుర్తింపు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? మన రేవంత్ రెడ్డికి అవగాహన ఉందా? గౌడ్స్ క్యాస్ట్ కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, ఇవన్నీ కూడా 1970 తర్వాతనే కదా. వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ బీసీ అంటాడా? వీళ్ళందరూ కూడా బీసీలు కాదంటాడా రేవంత్ రెడ్డి? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడతాడా? ఏదైతే అనంతరామన్ కమిషన్ 1970లో వచ్చింది రిపోర్ట్, అంతకుముందు చాలా కులాలు బీసీలో లేవు. కాబట్టి ఏదైనా మాట్లాడితే వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో అనేక కులాలు 70sలో వచ్చారు, వాళ్ళందరూ కూడా కన్వర్టెడ్ అని చెప్తాడా? వాళ్ళందరూ కూడా అవమానం చేస్తాడు ఇదే విధంగా రేవంత్ రెడ్డి? మనిషి పుట్టినమంటే కూ అని పేరు పెడతాను చూడాల. నువ్వు బీసీ, నువ్వు ఎస్సీ, ఎస్టీ అని పెడతావు అదాలా, లేవు నువ్వు ఓసీ అని పెడతారు అదాలా. పుట్టుకతోనే కాదు అంటే మరి రేవంత్ రెడ్డి గారు పుట్టుకతోనే పేరు పెట్టేటప్పుడు అవి పేరు పెట్టారు. ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అని పెట్టిరా. కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే సందర్భంలో ఒక ప్రైమ్ మినిస్టర్ మీద మాట్లాడితే దేశవ్యాప్తంగా సంచలనం జరుగుతుందని చెప్పి, సంచలనం ఉంటుందని చెప్పి ఆ దిశతో మాట్లాడడం మంచి పద్ధతి. అది దేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా ఆ స్థాయిలో గౌరవించాల్సిన బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులకు ముఖ్యంగా అవసరం. దేశంలో ఎవరైనా గౌరవించడం.
కానీ బాధ్యతాయుతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అవసరం ఇది. ఒక ప్రధానమంత్రి మీద అవాకులు చవాకులు విసిరే ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రేవంత్ గారి విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము. ఇవాళ 1994లో గుజరాత్లో అప్పుడు మీరు టీడీపీలో ఉన్నారు కావచ్చు పాపం, అప్పుడు మీరు టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నట్టు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మోడీ గారి యొక్క కులాన్ని బీసీ జాబితాలో చేర్చింది మీ ప్రభుత్వమే. కానీ మొదటిసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మేమే ప్రధానమంత్రులు అయినామని చెప్పి ఒక సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్ని బీసీ సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేసినాయి. ఒక బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అని చెప్పండి. 27 మంది బీసీలను ఎంపీలను మంత్రులు చేసినాం. 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. మరి దేశంలో ఇన్ని సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏర్పడ్డది, ఎంతమంది బీసీలకు ఇచ్చారు? రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాలి. మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఆయన బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఫార్వర్డ్ క్యాస్టా? స్పష్టం చేయండి మీరు. వాళ్ళ నాన్న ఫిరోజ్ ఖాన్ గాంధీ, వాళ్ళ తాత రాహుల్ గాంధీ గారి తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ, వాళ్ళ అమ్మ ఆయన ముస్లిం, వాళ్ళ అమ్మ సోనియా గాంధీ క్రైస్తవురాలు, దాంతోపాటు ఇటలీ దేశస్తురాలు. మరి రాహుల్ గాంధీ మీద చర్చ జరగాలి. మీరు రాహుల్ గాంధీ గారిని మీ నాయకుడిగా బీసీ అని బీసీ నాయకుడు అని మీరు ప్రోత్సహిస్తుర్రా? లేకుంటే ముస్లిం అని ప్రోత్సహిస్తుర్రా? క్రిస్టియన్ అని ప్రోత్సహిస్తుర్రా? లేకుంటే వేరే దేశస్తులను ప్రోత్సహిస్తుర్రా? ఏ దేశస్తుడు, ఏ మతం, ఏ కులం? కులం లేదు అనకు, మతం లేదు, ఓ జాతి లేదు, ఒక దేశం లేదు. చర్చ జరగాలి, దాని మీద చర్చ జరగాలి. నరేంద్ర మోడీ గారిని బీసీగా ఈ దేశం గుర్తించింది. ఈ దేశంలోని బీసీలందరూ గుర్తించారు. అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఈయన బీసీ వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టే మా అగ్రవర్ణాల్లో పేదలను గుర్తిస్తుడు, పేదోడు కాబట్టే అని గుర్తించారు. కాబట్టి దేశ ప్రధాని ఈ దేశంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది, ముచ్చటగా మూడోసారి. ఇవాళ ఒకవైపు ఢిల్లీకి పోయేమో రేవంత్ రెడ్డి గారు మా పెద్దన్న కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని చెప్పి కోరుతాడు. ఇక్కడికి వచ్చి మాత్రం ప్రగల్భాలు పలుకుతాడు. ఇవాళ మోడీ గారిని పట్టుకొని, అంత పెద్ద మనిషిని పట్టుకొని, మోడీ గారు బీసీ కాదు, మోడీ గారు టెక్నికల్గా బీసీ అయిండు, అందుకని ఆయన బీసీ కాదు కాబట్టి బీసీలను ద్వేషిస్తాడు ఆయన అనేటువంటి నీచమైన మాటలు. సరే, ఏం కాలం నీకు, పోయే కాలం అయింది ఏమన్నా? గంత పెద్ద మహనీయుడు ఇవాళ ఆయన ఒక బీసీలకో, ఒక ఎస్సీలకో, ఒక ఎస్టీలకో, ఒక ఓసీలకు సంబంధించిన వ్యక్తి కాదు. భారత జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరిస్తున్నటువంటి మహనీయుడు మోడీ గారు. ఇవాళ మీరు కూట్ల రాయి తేలినోడు ఏట రాయి తీసినట్టుగా ఇక్కడ నువ్వు పాలించే సత్తా లేక, ఇక్కడ ప్రజలకిచ్చిన వాగ్దానాలను పరిష్కరించే దమ్ము లేదు. కానీ ఇవాళ గాయన గురించి ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరినట్టుగా నువ్వు మోడీ గారి మీద మాట్లాడితే సూర్యుని మీద ఉమ్మేసినట్టు అవుతుంది బాబు. సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమవుతుందో మీకు తెలుసు. ఇవాళ అందుకనే అలాంటి జాతికి వెళ్తునిచ్చే, దేశ ప్రజల ఆత్మగౌరవం పెంచే, భారత ప్రజల సమస్యలు పరిష్కరించే, ఇలా స్వార్థం లేకుండా దేశ ప్రజలే 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబ సభ్యులని చెప్పి భావించి దేశం కోసం అంకితమైనటువంటి మోడీ గారి గురించి ఇవాళ ఇట్లాంటి చిల్లర మాటలు, ఇలాంటి చిన్న కురుస మాటలు మాట్లాడి గతంలో వాళ్ళకి ఏం ప్రజలు ఎట్లా తిరస్కరించారో అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా పెద్దలను గౌరవించడం నేర్చుకోండి. భారత ప్రభుత్వం అంటే ఏదో భారత ప్రభుత్వం అంటే ఆకాశం నుంచి రాదు. భారత ప్రజల యొక్క రక్త మాంసాల మీద కట్టబడ్డ పనుల డబ్బుతో ఇలా మోడీ గారు డెవలప్ చేస్తుందని చెప్పి ఎప్పుడు అంటూ ఉంటారు. నేను చేస్తున్నా అని చెప్పి మోడీ గారు ఎప్పుడు అన్నారు?
ప్రభుత్వం చేస్తుందని చెప్తాడు. వీళ్ళలాగా నేను చేస్తున్నది ఎక్కడ అడగరు. అధికారం వస్తే నేను సేవకునని చెప్పినోడు మోడీ గారు. అధికారం రాగానే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఇక ఏ ప్రజలైతే నీకు అధికారం ఇచ్చినా వాళ్ళ ఇల్లు కూలగొడతా, వాళ్ళ గుడిసెలు కూలగొడతా, వాళ్ళ మీదే కేసులు పెడతా అని చెప్పేటోడు మోడీ గారు కాదు. అందుకని మోడీ గారితో గోక్కోవడం అంటే ధర్మంతో గోక్కున్నట్టు, మోడీ గారితో గోక్కోవడం అంటే పేద పేద బతుకులతో గోక్కున్నట్టు. ఆ విషయం మర్చిపోద్దని చెప్పి రేవంత్ రెడ్డి మేము సూచన చేస్తా ఉన్నాం. చేసుకో వట్టిగా ఆ క్షణానికి నలుగురు సపోర్ట్ కొట్టడానికి కోసమే మాట్లాడడం అయితే ఆ సపోర్ట్ కొడతారు, కానీ తర్వాత దాని పర్యవసానం ఏందో గత ప్రభుత్వానికి అర్థమైంది, నీకు కూడా అర్థమైందని చెప్పి హెచ్చరిస్తున్నాను. రేవంత్కి తెలవక కాదు, కావాల్సుకునే హిందువుల్ని విడదీద్దామని కుల రాజకీయాలను ప్రతిరోజు ఎవడో ఒకటి మాట్లాడుతున్నాడు. 94లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది గుజరాత్లో, ఆ కులాన్ని బీసీలలో కలిపారు, మోదీ గారి కులాన్ని. 99లో దేశంలో బీసీలలో కలిపారు. 94లో కలిపినప్పుడు గుజరాత్లో కాంగ్రెస్ గవర్నమెంట్, మోదీ గారు ఎలక్టోరల్ పాలిటిక్స్ లోనే లేడు. అప్పటికి 99లో కూడా లేడు ఆయన ఎలక్టోరల్ పాలిటిక్స్ లో. ఇవన్నీ రేవంత్కు తెలియక కాదు, కావాల్సుకొని ఈ ఏదైతే కాస్ట్ సెన్సస్ అన్న ఒక సూలకోట్ల సర్వే చేసిండో అందులో కాస్ట్ సెన్సస్ పక్కకు పెట్టుంది. అసలు మొత్తం సెన్సస్ తప్పు. 1 కోటి మంది మైనర్లు 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు గాయం ఉన్నారు ఈ రాష్ట్రంలో అని మొన్ననే రుజువు చేసిన. ఈ 1 కోటి మంది గాయం ఉన్నప్పుడు ఇంకెక్కడ సెన్సస్, దిక్కుమాల సెన్సస్ అయిపోయినాక ఇవన్నీ కూడా కావాల్సుకొని హిందువుల్ని విడదీద్దాము, ముస్లింలకి చెంచగిరి చేద్దాము, ఇటువంటి రాజకీయాలు చేసి మనకు భారతీయ జనతా పార్టీ వీక్ చేద్దామని. ఇటువంటి దొంగ రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఎవ్వరు కూడా పడరు. ఈ ట్రాప్లో పడొద్దు. అందరం ఒకటై మనము భరతమాతని గెలిపియాలా, ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని హిందూ రాష్ట్ర స్థాపనలో చెయ్యాలి. ఇక్కడ ఒక్కటి మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి, బటింగే తో కటింగే, ఏక్ హే తో సేఫ్ హే. డోంట్ ఫాల్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నరేంద్ర మోడీ గారి పట్ల మాట్లాడితే పెద్దవాడైపోతాను అనుకుంటున్నాడు. రాహుల్ గాంధీకి ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి గారికి అదే గతి పడుతుంది. రాహుల్ గాంధీ ఇదే విధంగా మాట్లాడారు వ్యాఖ్యానించి 3 సార్లు ఒక సామాన్య కుటుంబంలో, పేద కుటుంబంలో, అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తి, రైల్వే స్టేషన్లో ఛాయముకున్న వ్యక్తి, ప్రజాస్వామికంగా 3వసారి ప్రధానమంత్రి అయితే సహించలేక, జీర్ణించుకోలేక ఆయన కులం పేరు మీద, ఆయన వేసుకునే బట్టల మీద, ఆయన తినే తిండి మీద వ్యాఖ్యలు చేస్తే కోర్టు మొట్టికాయలు వేసి శిక్ష విధించిన ఇవాళ రాహుల్ గాంధీకి బుద్ధి రాలేదు. రాహుల్ గాంధీ దారిలో ఈయన పయనించాలనుకుంటున్నాడు. కనీస అవగాహన లేకుండా మాట్లాడు. నరేంద్ర మోడీ గారు ఒక కులానికి, వర్గానికి పరిమితమైన వ్యక్తి కాదు. అన్ని వర్గాలు, సబ్కా సాత్ సబ్కా వికాస్. అయినా ముఖ్యమంత్రి గారు ఆనాడు రాహుల్ గాంధీ ఇదే విధంగా వ్యాఖ్యానించారు. మోదీ గారు ముఖ్యమంత్రి అయింది 2001లో. 1994 గుజరాత్, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, కబీల్దాస్ మెహతా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆయన హయాంలోనే ఈయన తేలి సమాజం ఏదైతుందో బీసీ జాబితాలో చేర్చిన విధంగా ఈయన ముఖ్యమంత్రి కాకముందే 1999లోనే మరి సెంట్రల్ ఓబీసీ లిస్టులో చేరిన విషయాన్ని కనీసం అవగాహన లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ రకంగా కులాల గురించి మాట్లాడడం అంటే, మీరు ఈ కులగణనలో వైఫల్యం చెందారు కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి, కులాల మధ్య తగాదు పెట్టే ఏదైతే ప్రయత్నాలు చేశారో మీ వైఫల్యాలను ప్రజల దృష్టి మళ్లించడానికి అవన్నీ కూడా అబాస్పాలు అయిపోయింది. మన ఈ కులగణన అన్ని కులాలు ఇవాళ ప్రశ్నిస్తున్నాయి కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ అంశానికి తెర మీద తీసుకొచ్చారు.